మీ బాబు యొక్క 5th మంత్ స్కానింగ్ రిపోర్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇది మా బాబుది. పెన్తో చూపిస్తున్నాను కదా, మా బాబు హైడ్రోసెల్ అనమాట. నేను కూడా చాలా వీడియోస్, ఫొటోస్ అన్నీ చూసి గూగుల్లో సెర్చ్ చేసి, అంటే బాబు పార్ట్స్ ఎలా ఉంటాయి, గర్ల్ పార్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ సెర్చ్ చేసి ఆ పార్ట్స్, ఈ పార్ట్స్ అన్నీ కంపేర్ చేసుకొని చూసుకొని నాకు బాబు పుడతాడని తెలుసుకున్నాను. ఇది కాకుండా వేరే స్కాన్ రిపోర్ట్లో అయితే బాబు యొక్క పెనిస్ కూడా కనపడింది. అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇందులో మాత్రం మా బాబు యొక్క హైడ్రోసెల్ చూడండి. అండ్ హార్ట్ బీట్ వచ్చి మా బాబుది ప్రతి మంత్ స్కానింగ్కి వెళ్ళినప్పుడు 140 నుంచి 149 మధ్యలోనే ఉండేది తప్ప ఎప్పుడూ ఎక్కువ అవడం కానీ, తక్కువ అవడం కానీ, 150 అబవ్ రావడం కానీ, 150 140 బిలో రావడం కానీ ఎప్పుడూ అవ్వలేదు. మా బాబు యొక్క అంటే నాకు పుట్టేది బాబు అని ఈ విధంగా తెలుసుకున్నాను. బాబు యొక్క హైడ్రోసెల్ ఫోటోలు గూగుల్ నుంచి నేను డౌన్లోడ్ చేసుకున్నాను కదా, ఈ వీడియోలో మీకు అటాచ్ చేసి చూపిస్తాను. అండ్ నా స్కాన్ రిపోర్ట్ వచ్చి చిన్నదనమాట. హైడ్రోసెల్ అంత క్లారిటీగా కనబడట్లేదు, రియల్గా చూస్తే కనబడుతుంది. మీ రిపోర్ట్లో కూడా ఎవ్రీ పార్ట్, అంటే వచ్చిన స్కాన్ రిపోర్ట్లో కూడా ప్రతి ఒక్క పార్ట్ని, గ్రోత్ స్కాన్ కానీ, టిఫా స్కాన్ కానీ అందులో చూస్తే మీకు కనబడుతుంది. అలాగే నా బాబుది కూడా నాకు అలాగే కనిపించింది. ఫోటోలు అనేవి వీడియో చివరిలో యాడ్ చేస్తాను. మీకేమన్నా అర్థమైతే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు ఫస్ట్ పాప, తర్వాత బాబు. మా పాపది బాబుది స్కానింగ్ రిపోర్ట్లు కంపేర్ చేసుకుంటే బీపీడీ కానీ, ఏసీ కానీ, హెచ్సి కానీ, ఎఫ్ఎల్ కానీ అన్నీ మా బాబువే ఎక్కువ ఉండేవి, మా పాప తక్కువ ఉండేవి. ఎప్పుడే కంపేర్ చేసుకున్నా మా పాప హార్ట్ రేట్ కూడా మంత్స్ పెరిగి కొద్దీ తక్కువ అవుతూ వచ్చింది, కానీ మా బాబుది అయితే ఈక్వల్గా మెయింటైన్ అవుతూనే ఉంది. అలా కూడా ఇద్దరు స్కానింగ్లు కంపేర్ చేసుకొని నాకు బాబు పుడుతున్నాడేమో అని అనుకునేదాన్ని. ఈ స్కానింగ్లో పార్ట్స్ అవి చూడడం వల్ల కూడా నాకు బాబు పుడుతున్నాడు అని చాలా మటుకు కన్ఫర్మ్ అయ్యింది. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.